అండి. దిస్ ఈస్ డాక్టర్ శృతి పాటిల్, యువర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ కన్సల్టెంట్, రాఘవి హాస్పిటల్. నేను ఇక్కడ 10:30 నుంచి 2:30 వరకు ఉంటాను అండ్ ఈవినింగ్ 6 to 9 వరకు ఉంటాను అనమాట. సో బేసిక్లీ మెనీ పీపుల్ విల్ ఆస్క్ మీ రిగార్డింగ్ బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ, హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎందుకు, ఏంటి, why it is so important to know your BP in pregnancy ani. So what we call it is as hypertension in pregnancy అనేది gestational hypertension అంటాం. సో హైపర్టెన్షన్లో మేము 2 types డివైడ్ చేస్తాం అన్నమాట. సో వన్ ఈజ్ హైపర్టెన్షన్, క్రోనిక్ హైపర్టెన్షన్. సో క్రోనిక్ హైపర్టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీకి ముందే వాళ్ళకి బీపీ ఉంటుంది. సో బీపీ అంటే 140/90, నార్మల్ బీపీ ఉండేది 120/80 mm of Hg అనమాట. సో ఇది 140/90కి ఎప్పుడు దాటుతుందో ఆర్ ఇట్ ఈక్వల్ టు 140/90 ఇన్ ప్రెగ్నెన్సీ 20 వారం తర్వాత వస్తే అది జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని చెప్పొచ్చు. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ దిస్? ఈ ప్రెగ్నెన్సీలో బీపీ ఎందుకు హై అవుతుంది? వాట్ ఆర్ ద కాజెస్ అంటే స్ట్రెస్ లెవెల్స్ అయి ఉండొచ్చు, మీ డే టు డే లైఫ్లో, మీ డే టు డే యాక్టివిటీస్లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగిన, అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మీ హార్ట్ పంపింగ్ కెపాసిటీ విల్ ఇంక్రీజ్. ఇట్ షుడ్ ఇంక్రీజ్ డబల్ ద టైమ్. మీ ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఎలా వర్క్ చేస్తుందో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డబల్ ద టైమ్ ఇట్ విల్ వర్క్ హార్డ్ టు పంప్. సో దానివల్ల కూడా మీ బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్కువ ఇంటేక్ ఆఫ్ సాల్ట్, ఇంక్రీజ్ ఇంటేక్ ఆఫ్ సాల్ట్ ఉన్న మీకు బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే మీకు 20 వారం తర్వాత, ప్రెగ్నెన్సీలో 20 వారం తర్వాత వచ్చే బీపీ వస్తే దానికి జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాం. సో కాజెస్ కాబట్టి ఇవన్నీ వచ్చేసినాయి. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్? మీకు ఎలా అర్థమవుతుంది నాకు ఓకే ఇది నాకు బీపీ వస్తుంది ఇలా ఉంటుంది అంటే మీకు ఏమవుతుంది? మీరు క్లినిక్కి వచ్చే ముందే మీకు ఎలా తెలుస్తుంది ఆ బీపీ ఉంది అని ఎలా తెలుస్తుంది అనమాట. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఫర్ దిస్ అంటే యూ విల్ ఫీల్ మోర్ హెడేక్, తలనొప్పి రావడము, పెయిన్ రావడం చెస్ట్లో, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము. సో యూజువలీ వామిటింగ్ మీకు 3 months వరకు ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీలో. అది మార్నింగ్ సిక్నెస్ అంటాం. సో ఇఫ్ యూ ఫీల్ నాజియేటింగ్, ఇలా నీళ్ళు ఎక్కువ రావడము నోటు నుంచి, సో వామిటింగ్ లాగా వస్తున్నట్టు, హెడేక్ వస్తున్నట్టు, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట జెస్టేషనల్ హైపర్ టెన్షన్వి. సో దాని తర్వాత సిమ్టమ్స్ తర్వాత కాజెస్ కాబట్టి నేను అదే చెప్పాను, టెన్షన్స్ ఉండొచ్చు, మీకు ఎక్కువ సాల్ట్ ఇంటేక్ ఉండొచ్చు, హార్ట్ పంపింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, యువర్ హార్ట్ విల్ వర్క్ హార్డర్ టు పంప్. సో మేబీ బికాస్ ఆఫ్ దట్ యువర్ బీపీ మే ఇంక్రీజ్. సో దాని తర్వాత హౌ డూ యూ డయాగ్నోజ్ ఇట్? సో వెన్ యూ కమ్ టు ద క్లినిక్ విత్ దీస్ ఆల్ సిమ్టమ్స్, సో కొందరు వచ్చి మేడం నాకు ఇలా ఎక్కువ స్వెట్టింగ్ అవుతుంది, హెడేక్ అవుతుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది కానీ వస్తలేదు, నాకు అన్ఈజీగా ఉంది అని చాలా చెప్తుంటారు. సో వాట్ వీ కెన్ డూ ఈస్ మీ ప్రీనేటల్ విజిట్స్ ఏమి ఉన్నాయో అది రెగ్యులర్గా పెట్టుకున్న తర్వాత వెన్ యూ క్యాన్ కమ్ హియర్ విత్ దీస్ సిమ్టమ్స్, బీపీ చెక్ చేసినాక వెన్ యూ బీపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ 140/90 దానికి మేము బీపీ అంటాం. సో ఒక్క రీడింగ్లోనే మేము చెప్పగలం. సో ఇది మీకు బీపీ ఉందని ఒక రీడింగ్లో ఎవ్వరు చెప్పరు. సో మేమేం చేస్తాము, మీకు ఆ రెస్ట్ తీసుకోండి అని చెప్పినాక 6 hours తర్వాత మళ్ళీ మేము చెక్ చేసినాక మళ్ళీ మీ బీపీ అలానే ఉంటే దెన్ ఇట్ ఈస్ సేడ్ దట్ యూ హ్యావ్ hypertension is up to 20 weeks అనమాట. దట్ ఈస్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్. సో how can we control it? ప్రెగ్నెన్సీలో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ అండ్ హౌ కెన్ వీ కంట్రోల్ ఇట్? సో కంట్రోల్ కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ యూ హౌ యూ టేక్ ఇట్. స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్ చేసుకోవాలి, టెన్షన్స్ తీసుకోవద్దు, సాల్ట్ ఇంటేక్ కొంచెం తగ్గించాలి. అండ్ ఆఫ్టర్ దాట్ the main thing is your prenatal antenatal visits to your doctor or gynecologist రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాలి. కీప్ యువర్ లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండాలి. అండ్ బీటా బ్లాకర్స్ అని మెడికేషన్స్ ఇస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 140/90 టు కంట్రోల్ యువర్ బీపీ, టేక్ యువర్ మెడికేషన్స్ ఆన్ టైమ్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ టు టేక్ మెడికేషన్స్ ఆన్ టైమ్. ఇది నెగ్లెక్ట్ చేయొద్దు.
because it affects on your baby also and you also, mother also. సో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఫర్ ఇట్? మీరు ఇవన్నీ చేయకపోతే వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్? మీరు అలానే నెగ్లెక్ట్ చేస్తే కానీ ఇట్ కెన్ గో ఇన్ టు ప్రీ ఎక్లెంటిక్ అండ్ ఎక్లెంటిక్ స్టేజెస్ అనమాట. అండ్ దెర్ ఆర్ అదర్ ప్రొసెసెస్ ఇన్ దిస్. మీరు నెగ్లెక్ట్ చేస్తే కానీ యూ కెన్ హ్యావ్ దిస్ బీపీ ఎక్కువ అయ్యి మీ బ్రెయిన్లో ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అది అయిన తర్వాత మీకు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫిట్స్ వచ్చి లోపల బేబీ చనిపోవడం కూడా ఉంటుంది అనమాట. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ హైపర్ టెన్షన్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఆల్ దీస్ సిమ్టమ్స్. యూ కెన్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. కీప్ యువర్ ప్రీనేటల్ checkups very regularly. Take your medications. Low salt intake can prevent from this gestational hypertension and these complications. Thank you.